వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం ఇన్సర్షన్ చూసాం కదమ్మా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే డిలీషన్ ఇన్ డబ్లీ లింక్డ్ లిస్ట్. సేమ్ 3 సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా. డిలీట్ అట్ బిగిన్, డిలీట్ అట్ ఎండ్, డిలీట్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూద్దాం, అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చూద్దాం. ఓకేనా. సేమ్ సింగిల్ లింక్ లిస్ట్లో ఎట్లయితే డిలీట్ చేసేటప్పుడు మనకి 3 సిచ్యువేషన్స్ ఉంటాయో ఇక్కడ కూడా 3 సిచ్యువేషన్సే ఉంటాయి. ఫస్ట్ ఎంటీ లిస్ట్ అన్నప్పుడు మన దగ్గర నోడ్సే ఉండవు అన్నప్పుడు డిలీషన్ అనేది నాట్ పాసిబుల్. కండిషన్ ఎట్లా రాస్తారు మీరు, ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ లిస్ట్ ఈజ్ ఎంటీ, డిలీషన్ నాట్ పాసిబుల్. అది నా ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ చూడండి, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. ఒకే ఒక నోడ్ ఉంది, దాన్ని కూడా డిలీట్ చేస్తున్నాం. బిగినింగ్ అంటే ఒక నోడ్, అదే స్టార్టింగ్ నోడ్, అదే ఎండింగ్ నోడ్. సో ఒకే ఒక నోడ్ ఉంది, దాన్ని నేనేం చేసేయాలా, డిలీట్ చేసేయాలి. ఇప్పుడు ఆ నోడ్ కూడా డిలీట్ చేస్తే లిస్ట్ ఎంటీ అయిపోతుంది. లిస్ట్ ఎంటీ అవుతుంది అంటే హెడ్ అండ్ టైల్స్ నాకు నల్స్ అయిపోవాలా. ఓకేనా. నా దగ్గర ఒకే ఒక నోడ్ ఉంది, దీన్ని కూడా డిలీట్ చేసేస్తాను. అప్పుడు హెడ్ టైల్ నాకేమవుతుంది, నల్. అండ్ ఇంకొక పాయింట్ మనకి వచ్చు, ఏమది, మనం ఎప్పుడైతే డిలీట్ చేయాలని అనుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా ఒక పాయింటర్ ఆ నోడ్ని పాయింట్ చేస్తూ ఉండాలా. అప్పుడే మనం ఫ్రీ దట్ పాయింటర్ అనేది మనకి చేయొచ్చు. అవునా, ఫ్రీ ఏదో ఒక పాయింటర్ నేమ్. సో మనకు ఖచ్చితంగా ఏదైతే నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక పాయింటర్, ఫస్ట్ నోడే కాబట్టి పీటీఆర్ అనే ఒక పాయింటర్ తీసుకొని పీటీఆర్లోకి హెడ్ని స్టోర్ చేయండి, ఫస్ట్ నోడ్. ఓకేనా. దీనికి సిచ్యువేషన్స్ కండిషన్స్ ఎట్లయినా రాయొచ్చమ్మా. చూడండి కావాలంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ నోడ్, ఇదే లాస్ట్ నోడ్ కాబట్టి ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా రాయొచ్చు ఒకసారి చూడండి. హెడ్ అంటే ఫస్ట్ నోడ్, హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. హెడ్ అంటే ఫస్ట్ నోడ్ నెక్స్ట్ పార్టే నల్ అయిపోతుంది అంటే అదే నా లాస్ట్ నోడ్ కూడా అయి ఉంటుంది. ఇదన్నా రాయండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ టైల్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఇది కూడా రాయొచ్చు. అప్పుడు కూడా నాకు లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడే. టైల్ అంటే లాస్ట్ నోడ్ ప్రీవియస్ పార్టే నల్ ఉంది అంటే అదే 1 అండ్ ఓన్లీ నోడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద లిస్ట్ అయి ఉంటుంది. రైటే కదా. ఇంకా చూడండి, ఈ రెండిట్లో అయినా రాయండి. లేదా ఇఫ్ పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఈ మూడిట్లో ఏది రాసినా కూడా సేమే. ఇంకా ఉండొచ్చు, చూడండి మీకు ఏమైనా పాయింట్స్ దొరికితే. ఓకేనా. ఏది రాసినా సేమే. అప్పుడు లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్ అని అర్థం. అప్పుడు హెడ్ని టైల్ని కూడా మనం నల్స్ చేసేసి ఫ్రీ పీటీఆర్ చేయాల. రైటే కదా. నేను ఫస్ట్ కండిషన్ రాస్తున్నానమ్మా. ఎల్స్ ఇఫ్ హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే ఏం చేస్తారు మీరు, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్ చేసేయండి. దెన్ ఫ్రీ పీటీఆర్. చూడండి, హెడ్ టు నెక్స్ట్ నల్ ఉంది కాబట్టి హెడ్ని కూడా నల్ చేస్తున్నాం, టైల్ని కూడా నల్ చేస్తున్నాం. అప్పుడు ఈ లింక్స్ రెండు ఏమవుతాయి, బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు ఫ్రీ పీటీఆర్ చేసేయచ్చు. ఓకే కదమ్మా. నెక్స్ట్ లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్ అయితే అప్పుడు మనం ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాం. అప్పుడు కూడా నాకు ఫస్ట్ నోడ్నే కదా డిలీట్ చేయాలా. అప్పుడు పీటీఆర్ అనే ఒక పాయింటర్ తీసుకోండి, దాంట్లో ఫస్ట్ నోడ్ అంటే హెడ్ పాయింటర్ని స్టోర్ చేయండి. ఓకేనా. సరే, బాగుంది. డిలీషన్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ డిస్కనెక్ట్ చేసేయాలా. రైట్. దీనికి ఇది నా లెఫ్ట్ లింక్, ఇవి నా రైట్ లింక్స్. ఫస్ట్ హెడ్ని మార్చేయండి. ఓకేనా. హెడ్ని హెడ్లోకి ఎంత రాలా, 200. ఇది డిలీట్ అయిపోతే అప్పుడు ఏమని రాయొచ్చు, హెడ్ ఈజ్ ఈక్వల్ టు
హెడ్ టు నెక్స్ట్ అనండి. అప్పుడు హెడ్ లోపల ఉన్న 100 పోయినాక ఎంత వస్తుంది? 200. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. రైట్, లెఫ్ట్ కనెక్షన్స్ కంప్లీటెడ్. రైట్ కనెక్షన్స్, ఫార్వర్డ్ కనెక్షన్ని బ్రేక్ చేస్తున్నాను. అప్పుడు దాన్ని ఏమని పిలిచొచ్చు మనం? పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు ఇక్కడ ఉన్న 200 పోయినాక ఎంత వస్తుంది? నల్. పైన లింక్ బ్రేక్ అవుతుందమ్మా. నెక్స్ట్ బ్యాక్వర్డ్. ఇప్పుడు ఇదే నా ఫస్ట్ నోడ్ కాబట్టి ఈ పార్ట్ నల్ అయిపోవాలా. ఇది అంటే హెడ్ టు ప్రీవియస్, రైటే కదా? హెడ్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఏముండాల మనకి? నల్. అప్పుడు ఇక్కడున్న 100 పోయినాక ఎంత వస్తుంది? నల్. అక్కడ 100 పోతుంది అంటే బ్యాక్వర్డ్ లింక్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఆ లింక్ కట్ అయిపోతుంది. ఇంకా దీనికి లెఫ్ట్ లింక్స్ లేవు, రైట్ లింక్స్ కూడా లేవు. అప్పుడు నేనేం చేయొచ్చు? ఫ్రీ పీటీఆర్, అంతే. 3 సిచ్యువేషన్స్. ఒకటి, లిస్ట్ ఈజ్ ఎంటీ. సెకండ్ వన్, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. థర్డ్ వన్, లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్. ఓకేనా? నాకు పీటీఆర్ అనే ఒకే ఒక పాయింటర్ సరిపోతుంది కాబట్టి ఒకే ఒక పాయింటర్ సరిపోతుంది వేరియబుల్. కాంప్లెక్సిటీ చూడండి, ఫస్ట్ నోడ్ని మాత్రమే డిలీట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మీరు ఎన్ని నోడ్స్ ఉన్నా వెనకాల అవి ఏవి టచ్ కావు, మీరు దానిని ఏమి కూడా చూడరు. ఫస్ట్ నోడ్ ఎన్నిసార్లు మీరు డిలీట్ చేసినా సేమ్ టైం పడుతుంది కాబట్టి దీని కాంప్లెక్సిటీ మనకి ఆఫ్ 1 వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నానమ్మా. నాకు పీటీఆర్ అనే ఒక వేరియబుల్ సరిపోతుంది, ఎక్స్ట్రాగా ఏమి వేరియబుల్స్ అవసరం పడలేదు. వాయిడ్ ఏం రాస్తున్నాం మనం? డిలీట్ అండర్స్కోర్ బిగిన్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్. ఆ పీటీఆర్లో హెడ్ పాయింటర్ని అసైన్ చేసేస్తాను స్టార్టింగ్ నోడ్ కాబట్టి. అదే ఎండింగ్ నోడ్ అయితే టెయిల్ని అసైన్ చేయండి. ఓకేనా? అది నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు స్టార్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఫస్ట్ సిచ్యువేషన్, ఇఫ్ head is equal to null, then printf \n list is empty, no nodes to delete లేదా deletion not possible. ఏదో ఒకటి రాయండి. నెక్స్ట్ ఏదో ఒకటి అంటే మీనింగ్ వచ్చేలాగా రాయండి. ఓకేనా? ఎల్స్ ఇఫ్ లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. అప్పుడు నేను 3 సిచ్యువేషన్స్ చెప్పింది కదమ్మా, 3 కండిషన్స్ చెప్పింది కదమ్మా. ఏదైనా ఒక కండిషన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ హెడ్ టు నెక్స్ట్ అని రాస్తున్నాను. ఇఫ్ హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, దెన్ head is equal to tail is equal to null చేసేసి ఫ్రీ ptr. ఎల్స్ ఈ 2 సిచ్యువేషన్స్ కాదన్నప్పుడు నెక్స్ట్ ఇవే కదా మనకి, అవునా? ఫస్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు head to next connection ptr to next is equal to null. Next head to previous is equal to null. నెక్స్ట్ అన్ని కనెక్షన్స్ బ్రేక్ అయి ఉంటాయి, లెఫ్ట్ లింక్స్ రైట్ లింక్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్లో ఏం చేసేస్తారు? ఫ్రీ పీటీఆర్. ఎల్స్ పార్ట్ క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్, అండ్ దీని కాంప్లెక్సిటీ ఆఫ్ 1. అంతే కదమ్మా? ఏం డౌట్స్ ఏం లేవు కదా? నెక్స్ట్ వీడియోలో delete_end ఫంక్షన్ని చూద్దాం. ఓకేనా? బాయ్ మా, థ్యాంక్ యూ.